అసలు ఈ శ్లోకం చదువుకుంటూ లేవమని గరుడ పురాణం చెబుతున్నది. తద్వారా ఆ రోజు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా ఫలితం మీకు అంటదు, అది పరమాత్మకు అంటుతుంది. పాపము అంటదు, పుణ్యము అంటదు. దానివల్ల లాభం ఏమిటి? ముక్తి పొందుతాం. పుణ్యపాపములు రెండూ మనకి పునర్జన్మకు మూల కారణం అవుతున్నాయి. పాపం చేశామా నరకానికి వెళ్ళి భూలోకంలో నీచ జన్మలెత్తుతాం, పుణ్యం చేశామా స్వర్గాది గతులు పొంది ఆ తర్వాత మళ్ళీ జన్మెత్తుతాం. ఇప్పుడు పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఇటు నరకము స్వర్గము రెండూ పొందకుండా భూమి మీద జన్మించకుండా శాశ్వతంగా పరబ్రహ్మలోక నివాసం రావాలి. అది రావాలంటే ఈ శ్లోకం చదవాలి. తద్వారా మనకి కర్మ ఫలం అంటదు. అందుకే తప్పక జీవితంలో గరుడ పురాణంలోని ఈ శ్లోకం చదివి తీరాలి అని చెప్పారు. ఈ సంసారం ఒక భయంకరమైన విషవృక్షం. లేవడంతో ప్రతి వ్యక్తి హరినామస్మరణతో లేవాలి. నమస్తే పుండరీకాక్ష, నమస్తే విషభావన, సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ. ఇది 111 అధ్యాయంలో గరుడ పురాణంలో ఆచారకాండలో 12వ శ్లోకంలో చెప్పారు. సంసార విషవృక్షస్య ద్వే ఫలే హ్యమృతోపమే, కదాచిత్ కేశవే భక్తి తద్భక్తైర్వా సమాగమః.